హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నార్మల్గా 10-15 నిమిషాల్లో ఎంత ఈజీగా అంటే కొత్త వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ నేను చూపించబోతున్నా. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. ఈ కటింగ్ అనేది చాలా ఈజీ అంటే ఈజీ. మనం నార్మల్ బ్లౌజులు కుట్టేదానికన్నా కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇది మన ఛానల్లో మొట్టమొదటి వీడియో అన్నమాట. ఇంకా తర్వాత వీడియోస్లో కూడా మంచి క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేయండి. ముందుగా మనం నీట్గా బ్లౌజ్ కొలతలు అనేవి చూసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక టేప్ కానీ అలా తీసుకోండి. మీకు అలవాటైన కొద్దీ ఏంటంటే డైరెక్ట్ బ్లౌజ్ కొలతతోనే మీరు ఈజీగా చేయగలుగుతారనమాట. ఇలా నీట్గా మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ మార్కింగ్ అనేది పెట్టుకోండి. డబల్ పని కాకుండా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా డైరెక్ట్ కొలత తీసుకోవాలి. ఇది వచ్చేసి మన కస్టమర్ ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చారు, దాన్ని హాఫ్ హ్యాండ్స్ పెట్టమని. అలాగే ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇలా మార్కింగ్ చూసుకోండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే ఇలా ఏదైనా స్కేల్ తీసుకోండి. ఇలా ఉన్నా పర్లేదు, స్ట్రైట్ స్కేల్ అయినా పర్లేదు అనమాట. అలాగే మార్కర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదో డైరెక్ట్ పెట్టామా కట్ చేసామా అన్నట్టు కాదు, అలా అయితే ఎక్కుడు దిక్కుడు వస్తుందన్నమాట. అలా కాకుండా ఒక స్కేల్ తీసుకోండి. అలాగే మంచి మార్కర్ తీసుకోండి. మీకు షాప్కి వెళ్తే చాలా వరకు అవైలబుల్ ఉంటాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇవి మెయింటైన్ చేస్తే చాలా బెటర్. తర్వాత మీకు చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ 5.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. 5.5 మనకి నెక్ వచ్చేసి నెక్ గల్లా మనకి ఎంత ఉందంటే హ్యాండ్స్ కింద వరకు చంక భాగంలో అయితే మనకి 9.5-10 ఇంచెస్ ఉన్నదనమాట. దానికి 5.5కి ఇక్కడ మార్క్ పెట్టేశాను. 5-5.5 అలా పెట్టుకోవాలి. అంటే మనకి బ్లౌజ్ని పట్టి ఉంటుంది కదా, సో అలా ఇంకా చూసుకోండి. ఇలా నీట్గా మనకి ఎక్కడ కూడా ముడత రాకుండా చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇలాగా ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. మనకి ఈ మార్కర్స్ అన్నీ కూడా అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి అన్నీ కూడా నీట్గా మనకి షాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇలాంటివి తెచ్చుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే హ్యాండ్ కింద మనకి చాలామందికి ముడత వస్తుంది అంటున్నారు కదా, సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. రాకుండా ఉండాలంటే ఒక 1/2 ఇంచున్నర అలా ఇంచు తీసుకోవాలి చంక భాగంలో. సో ఈ విధంగా మనం ఫస్ట్ కొలతలు చూసుకుంటూనే అంతా ఓకే అయ్యాకే మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇప్పుడు నీట్గా బ్లౌజ్ కట్ చేసేసుకోండి. నేను కూడా ఏంటి అంటే నేను ఎవరి దగ్గర నేర్చుకోకుండా 2014-15లోనే అంటే నా ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ టైంలోనే నేను చేశానన్నమాట. చాలా అంటే చాలా ఈజీగా మనకి ఆటోమేటిక్గా ఒకటి కుడుతూ ఉంటే ఒకటి ఈజీగా ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ చూస్తున్నాను చూడండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసుకున్నాం కదా, మనం షోల్డర్ నుంచి నడుం కింది పట్టి వరకు కూడా మనం ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఈ డాట్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి నడుం పట్టి వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనకి వెనకాల కూడా నీట్గా నిలబడుతుంది అన్నమాట. అలాగే మీకు ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నేను ఫుల్ వీడియో అయితే పెడతాను. మనం కుట్టేటప్పుడు కూడా కొన్ని ట్రిక్స్ పాటిస్తే కనుక ఖచ్చితంగా ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఈ ముందు భాగం కట్ చేసుకుందాం. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది మనం నార్మల్ బ్లౌజ్ కన్నా చాలా అంటే చాలా ఈజీగా కుట్టొచ్చండి. ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్ మనం బ్యాక్ సైడ్ ఏదైతే మనం కట్ చేసామో సేమ్ అదే పార్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నా. మీకు మళ్ళీ మెయిన్ క్లాత్లో చూపించేటప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ అది చూపిస్తాను అందులో. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కూడా కావాలంటే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి హ్యాండ్స్ భాగం కట్ చేస్తున్నాం. మనకి ఇక్కడ ఏంటంటే లైనింగ్ క్లాత్ అనేది మనకు తక్కువగా ఉంది. ఓకేనా. తక్కువగా ఉండటం వల్ల ఏంటంటే మనం సైడ్ క్లాత్తో జాయింట్ టై చేసుకునేలాగా నేను బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నా హ్యాండ్స్. ఓకే. ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం స్కేల్స్ కూడా ఉంటాయి, ఇంకా స్కేల్ కూడా ఉంటుంది, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి హ్యాండ్ కింద పట్టే అనమాట. ఇలా ఈ విధంగా మార్క్ పెట్టుకున్న తర్వాత మనకి ఎలాంటి ముడత రాకుండా ఇక్కడ ఈజీగా కట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం డబుల్ కట్టింగ్ కూడా చేసుకోని అవసరం లేదు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ మార్క్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా. ఇలా
ఇలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనకి హ్యాండ్ ఈ విధంగా వస్తుంది. ముందు భాగంలో కొంచెం లోతు తీసుకోవాలంతే. ఇక్కడ ఏంటంటే క్లాత్ తక్కువ ఉందని చెప్పా కదా, సో అదనమాట. అందుకే ఇక్కడ సైడ్ కట్ చేస్తున్నాము. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్తో మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను, ఈజీగా చూసేయండి. ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్కి ఏంటంటే లైనింగ్ మనకి జాయింట్ క్లాత్ వచ్చినా బాగుంటుంది, కానీ మెయిన్ క్లాత్కి జాయింటింగ్ వస్తే అంత బాగోదన్నమాట. అందుకని నేను ఏం చేశాను, సేమ్ సైడ్ 2 సైడ్స్ సేమ్ బార్డర్ రావడం వల్ల ఈ విధంగా నేను 2 వైపులా కూడా హ్యాండ్స్ తీసేసుకున్నాను అన్నమాట. కొన్నిటికి ఏంటంటే కింది వైపు బిగ్ బార్డర్ వస్తుంది, పైన వైపు చిన్న బార్డర్ అట్లా వస్తుంది కదా, దానివల్ల మనం ఏం చేయలేమన్నమాట. ఖచ్చితంగా 1 సైడే కట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సేమ్ బార్డర్ వచ్చేసరికి నేను ఈ విధంగా కట్ చేశాను. ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ పార్ట్ అనేది నేను కట్ చేస్తున్నాను. ఇలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ప్రిన్స్ కట్ అంటే ఏంటంటే మనకి చూడటానికి కూడా బ్లౌజ్ నీట్గా అవుపిస్తుంది, కొంచెం పార్టీ వేర్ టైప్ అలా అనిపిస్తుంది. అలాగే కుట్టడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఈ విధంగా లైనింగ్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాం. ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. కొంచెం నిదానంగా ఆలోచించి అర్థమయ్యేలాగా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది, ఈజీగా కట్ చేసి కుట్టవచ్చు అన్నమాట. బయట డబ్బులు ఇచ్చి మనం అంతంత అమౌంట్ పెట్టి కుట్టించుకునే కన్నా ఇక్కడ ఈజీగా మనం నేర్చుకోవడం బెటర్ కదా. నా ఒపీనియన్ అయితే అంతే. ఇంట్లో మనది మనం చేసుకుంటేనే బాగుంటుందని. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ లైనింగ్ పక్కన పెట్టేసి ఇలా లైనింగ్ లేపేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా ఇది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ చేసి కామెంట్ చేయండి. మీకు ఎలాంటి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కటింగ్ తెలియట్లేదు అంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు వీడియోస్ అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.